హాయ్ అండి, వెల్కమ్ టు సక్కూస్ కిచెన్. ఈరోజు చిట్టి ముత్యాలు మటన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. మన పొలంలో పండిన రైస్తోనండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని స్టవ్ పై పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. బౌల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ తీసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి అండి, మన ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అండి. చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేసుకోవచ్చు, స్కిప్ చేసుకోవచ్చు. నెయ్యి వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. ఆయిల్ వేడెక్కాలండి. ఆయిల్ వేడెక్కిందండి. చెక్క 1 ఇంచు చెక్క, దాల్చిన చెక్క వేసుకోవాలండి. లవంగాలు 6, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, యాలకులు, మిరియాలు, బిర్యానీకి కావాల్సిన మసాలా దినుసులన్నీ ఆయిల్లో వేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి 5 చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ 1 ఆనియన్ వేసుకోవాలండి, కట్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ తర్వాత ఆనియన్స్ కొంచెం మగ్గాలండి. జీరా 1 టేబుల్ స్పూన్ జీరా వేసుకుందాం. జీలకర్ర అండి, ఒకసారి కలుపుకుంటే ఆనియన్ మగ్గాలండి కొంచెం. నేను ఏ విధంగా చేశానో ఆ విధంగా మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చెప్పండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ అండి వేసుకుందాం. మన ఇంట్లో మనం అప్పటికప్పుడు రెడీ చేసుకొని దంచుకొని వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఒకసారి కలుపుకుందాము. మసాలాలు నేను అన్నీ తగ్గించానండి. ఇంకా మీరు కావాలంటే కొంచెం స్పైసీ కావాలంటే మసాలాలు వేసుకోవచ్చు. కారం 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి. మగ్గిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకోవాలండి తగినంత. కొంచెం పుదీనా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఒకసారి కలుపుకుందాం. మూత పెట్టి కొంచెం మగ్గించుకుందాం. ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వచ్చే విధంగా మగ్గనివ్వాలండి. 30 రైస్కి 30 కేజీ మటన్ తీసుకున్నానండి.
కుక్కర్లో 2 విజిల్ రానిచ్చి ఉడకనిచ్చి కూడా వేసుకోవచ్చు. నేను పచ్చిదే వేస్తున్నాను. కొంచెం టైం పడుతుంది ఇలా ఉడకడానికి. మటన్ ఫ్రెష్ మటన్ అండి. పెరుగు 3 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోవాలండి. ఈ పెరుగు వల్ల మటన్ బిర్యానీకి చాలా టేస్ట్ వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలండి. 10 నిమిషాల తర్వాత కొంచెం నీరు వస్తుందండి. కలుపుకుంటూ మటన్ ఉడికిందో లేదో చూసుకోవాలండి. మటన్ బాగా ఉడికిన తర్వాతే మనం ఇందులో రైస్ వేసుకోవాలండి. మూత పెట్టి ఉడికించుకుందాము. నీరు కొంచెం తగ్గిపోయిందండి. ఉడికిందో లేదో చూసుకోవాలండి. మూత పెట్టి ఇంకో 5 మినిట్స్ ఇట్లా ఉడకనిద్దాము. దగ్గర పడిందండి. చూసుకుందాం మళ్ళీ ఒకసారి. బాగా ఉడికిన తర్వాతే రైస్ వేసుకోవాలండి. మన పొలంలో పండిన రైస్ అంటే నాకు చాలా ఇష్టం అండి. రైస్ కడిగి ఒక అరగంట అట్లా నానబెట్టుకోవాలండి. 2 గ్లాసులు అండి, 1/4 కేజీ. వేసుకొని ఒకసారి కలుపుకుందాము. రైస్ చిట్టిగా చాలా బాగుంటాయండి చూడడానికి కూడా. మనం నానబెట్టాం కాబట్టి కొంచెం ఆ రైస్ విరగకుండా నిదానంగా కలుపుకోవాలి. టేస్ట్లో మాత్రం సూపర్గా ఉంటుందండి. మూత పెట్టుకుందామండి. కొంచెం మూత పెట్టి రైస్ మగ్గనిచ్చుకుంటే మటన్ ఫ్లేవర్ అంతా దానికి పడుతుందండి. రైస్కి చాలా బాగుంటుంది. ఒక గ్లాస్ రైస్కి బిర్యానీ మసాలా పౌడర్ వేసుకుందాం అండి, 1 టేబుల్ స్పూను. నిదానంగా కలుపుకుందాం. అడుగంటకుండా చూసుకోవాలండి. రైస్ అందులో మగ్గితే చాలా బాగుంటుంది పలావ్. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ తీసుకున్నానండి. కాగబెట్టి మసిలిన తర్వాత పోసుకుంటున్నాను, తొందరగా అవుతుంది. ఇవి పాత బియ్యం కాబట్టి గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ తీసుకున్నానండి. కొత్తదైతే 1 గ్లాస్కి 1.5 గ్లాసున్నర సరిపోతుంది వాటర్. మనం వాటర్ కాంచి పోసామంటే తొందరగా అవుతుందండి పలావ్. చల్లనీళ్ళైనా పోసుకోవచ్చు, కొంచెం టైం పడుతుంది. సాల్ట్ చూసుకొని
ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఒకసారి ఫైనల్గా సాల్ట్ కూడా వేసుకుందామండి. సరిపోలేదు. మనమేమో ఉట్టి రైస్ అయినా తినొచ్చండి. ఇలా బిర్యానీ మామూలుగా పలావ్ కూడా ఉట్టిదే తినొచ్చు, అంత టేస్ట్ ఉంటుంది. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకబెడుతుందండి. మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల తర్వాత నీరంతా తగ్గిందండి. ఎక్కువగా కలపకూడదండి, ఎందుకంటే రైస్ అనేది విరుగుతుంది. మూత పూర్తిగా పెట్టకుండా ఒక 10 మినిట్స్ మంచి స్మెల్ వస్తుందండి, టేస్టీగా. చివరిగా కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. ఫైనల్గా ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వాలండి. సిమ్లో ఉడికించుకోవాలండి 5 మినిట్స్. ఫైనల్గా రెడీ అండి. సూపర్గా ఉంటుందండి. చాలా టేస్టీగా కుదురుతుందండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్